ఏదైతే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారో దానిలో ఆర్థిక లోటు ప్రమాదకర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు ఉంది. రెవెన్యూ లోటు ఈ సంవత్సరం 60,000 కోట్లు 9 నెలలకి ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. అప్పుల కుప్ప అయిపోయింది. మరి అసలు ఈ వాస్తవాలను కూడా రాయాలి కదా. ఈ చెప్పకుండా వాళ్ళకి సంబంధించి వరకు అమరావతి దాన్ని హైలైట్ చేసేసుకొని మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం. ఇక్కడ భూముల రీసర్వేకి సంబంధించి సూపర్ అని చెప్పి నిన్న ఆర్థిక సర్వే చెప్పినటువంటిది. దాన్ని ఎక్కడ వీళ్ళు హైలైట్ చేయాలి పత్రికలు. ఇలా పత్రికలు అంతే కదా, మీకు తెలియదే ఉంది. వీళ్ళు ఎలా రాస్తారనేది మీకు తెలుసు కదా. అలానే ఇక్కడ తయారీ రంగంలో మహిళా యాజమాన్య సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సత్తా చాటిని 2023-24లో మహిళా యాజమాన్య సంస్థలకు సంబంధించి తయారీ రంగంలో వాటా అత్యధికంగా 58% ఉందని చెప్పారు. అట్లానే బల్క్ ట్రక్ పార్క్ ఏర్పాటుకు కృషి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని. అలానే రైతు భరోసా కేంద్రాల గురించి చెప్పారు. అలానే విదేశీ విద్యకు సంబంధించి 2023లో ఆంధ్రప్రదేశ్లో విదేశీ విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించడంలో ముందుంది అని కూడా చెప్పారు. మరి దాని గురించి వీళ్ళు ఎక్కడా చేయాల.